ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఆఫ్టర్ సమ్ టైమ్ 90% నీ మీద వచ్చిన ఆరోపణలు అన్నీ కూడా అవి తేలిపోతాయి. ఏవైతే క్రిటిసిజం ఉందో అవన్నీ తేలిపోతాయి, అవి నిలబడవు. సో నిలబడని దానికోసం నువ్వు ఇప్పుడు అంత కష్టపడడం ఎందుకు అనేది ఆయన ఇచ్చిన సలహా అని అన్నారు. అది బీజేపీ వాళ్ళే చెప్పారు. రైట్, బట్ ఇప్పుడున్న జనరేషన్ అలా కాదు కదా, ఇమిడియట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడున్న వాళ్ళకి ఏంటి, ఇమ్మీడియట్ రియాక్షన్ కావాలి. సో ఆ ఇమ్మీడియట్ రియాక్షన్ కూడా ఇప్పుడు మనం చూసుకుంటే చాలా స్ట్రాటజిక్గా వెళ్ళి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సీజేపీ ప్రొటెస్ట్ అయినప్పటి నుంచి చెప్పాను పార్లమెంట్ది. ద మెయిన్ ఇంటెన్షన్ సీజేపీ చేసింది ఏంటంటే రెజీమ్ చేంజ్ ఒకటైతే డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్, ఎఫ్సిఆర్ఏ బిల్లు పాస్ అవ్వకుండా ఉండాలి అని. సో ఈ గ్యాప్ దీన్ని సమంగా కన్వే చేయడంలో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతో సీజేపీ వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని నౌ దే హావ్ బికమ్ సమ్ కైండ్ ఆఫ్ మసయాస్. ఇప్పుడు చూసుకున్నట్టయితే సౌరవ్ దాస్ కానివ్వండి, అశుతోష్ రాంకా కానివ్వండి, అభిజిత్ దీప్కే, వీళ్ళు ముగ్గురు ఆపుకి సంబంధించిన వాళ్ళని బయటపడింది. ఈ ముగ్గురికి ఫారిన్ ఫండింగ్ వచ్చిందని బయటపడింది. బట్ స్టిల్ వీళ్ళు నిస్సిగ్గుగా నిర్లజ్జగా వీళ్ళు వేరే స్కూల్స్కి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్లో ఇవి బాలేవు అవి బాలేవు అని అంటున్నారు. ఫైన్, గవర్నమెంట్ ఎత్తి చూపించండి, ఎవ్వరు ఎత్తి చూపించకూడదు అనట్లే. కానీ పోలీసుతో గొడవ పెట్టుకునే హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి? అశుతోష్ రాంకా మాట్లాడుతూ నాతో గట్టిగా మాట్లాడకు, నేను కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ని తీయించాను, నువ్వెంత అని అంటున్నాడు. అంటే వాళ్ళకి ఎంత ఒడాసిటీ వచ్చింది చూడండి. ఇలాగే వదిలేస్తే వాళ్ళు రేపు ఒక మినిస్ట్రీలోకి వెళ్ళి కూర్చుని మినిస్టర్ ఎలా పనిచేశారని అడుగుతారు. వాళ్ళకి ఎవరిచ్చారు ఆ హక్కు? పోనీ సరే చేశారా అనుకుందాం. ఇలా చేసిన వాళ్ళు నిన్న పంజాబ్లో 30,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాని మీద విద్యార్థులు అడుగుతున్నారు. మరి ఎడ్యుకేషన్ మీద అంత కన్సర్న్ ఉంటే మరి పంజాబ్ వెళ్ళారా? జార్ఖండ్లో ఇప్పుడు గొడవలు అవుతున్నాయి, మనం చూస్తున్నాం. జార్ఖండ్ గురించి వీళ్ళు మాట్లాడారా? వీళ్ళు ఓన్లీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వీళ్ళు అవే లక్ష్యంగా చేసుకున్నారు. ద మెయిన్ ఆస్పెక్ట్ ఇది. వై ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే నేను మీకు గతంలో కూడా చెప్పాను, మనకి మామూలుగా ఏమంటారు బ్రెయిన్ వాషింగ్. ఒక ఈరోజు బాలలే రేపటి పౌరులో మనం ఏదైతే వింటామో వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మీరు బాబర్ గురించి, అక్బర్ గురించి, లోడీల గురించి, బ్రిటిషర్ల గురించి ఎంతసేపు వీళ్ళ గురించే చదివించి పావర్టీ ఎంత ఉంది, అభివృద్ధి లేదు, మనకంటే వీళ్ళే బెటర్ అని అంటే వాళ్ళకి దేశభక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆబ్వియస్లీ వాళ్ళకి అంత పేట్రియాట్స్ కింద ఉండరు. సో ద మూమెంట్ దే కమ్ టు కాలేజ్ ఏజ్, ఇంటర్, డిగ్రీ అలా వచ్చేసరికి, యూనివర్సిటీకి వచ్చేసరికి ఈ లెఫ్ట్ వింగ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఏఐఎస్ఏ, ఈ డప్పు కొట్టుకుంటూ తిరిగే వాళ్ళు, దే కెన్ ఈజీలీ బ్రెయిన్ వాష్ దెమ్. వాళ్ళు ఏంటంటే యాంటీ నేషనల్స్గా మార్చచ్చు. దాని పర్యవసానాలే మనం గనక చూసుకున్నట్టయితే ఈరోజు ఆర్టికల్ 370 తీయాలంటారు. గాజాలో ప్యాలెస్తీన్ కోసం వీళ్ళు రోడ్డు మీదకి వస్తారు, కానీ కాశ్మీరీ పండిట్ల కోసం వీళ్ళు రారు. ఎందుకు అంటే వాళ్ళు బ్రెయిన్ వాష్ అయిపోయి ఉన్నారు. సో ఈ బ్రెయిన్ వాష్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మన నిజమైన చరిత్ర ఏంటో మనకి తెలియాలి. అక్బర్, బాబర్ అనే వాళ్ళు వాళ్ళు రూల్ చేయలేదు, వాళ్ళు ఇన్వైట్ చేశారు. దే వర్ నాట్ డెమోక్రటిక్, దే వర్ బార్బెరిక్. వాళ్ళు కన్వర్ట్ చేశారు, కన్వర్ట్ అవ్వని వాళ్ళని చంపారు. ఈ నిజాలు తెలియాలి. ఇది తెలిస్తే ఏంటంటే వాళ్ళ హిస్టరీ తెలుస్తుంది. వాళ్ళు పేట్రియాట్స్గా మారతారా లేదనేది పక్కన పెడితే వాళ్ళకి నిజం ఏంటి, అబద్ధం ఏంటి, మన చరిత్ర ఏంటి, చరిత్ర ఇంతవరకు వక్రీకరించింది ఏంటనేది తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత వాళ్ళు కాలేజ్ ఏజ్, యూనివర్సిటీ ఏజ్కి వచ్చేసరికి ఈ డప్పు కొట్టే వాళ్ళు హమ్ క్యా చాతే ఆజాదీ అని, బ్రాహ్మణ్ వాద్ సే ఆజాదీ, మనువాద సే ఆజాదీ, బస్ నామ్ రహేగా అల్లా కంటే అటువైపు వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే నిజం తెలుస్తుంది కాబట్టి. సో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏం చేశారంటే యూత్ని ఈ బ్రెయిన్ వాషింగ్ అయ్యి తప్పుదారి వైపు వెళ్లకుండా ఉండడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఆయనని తీయించడానికి కారణం ఏంటంటే అది. సో అవునన్నా కాదన్నా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది ఎంత ఇంపార్టెంట్, ఇలాంటి విషయాల్ని కమ్యూనికేట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇప్పుడు బీజేపీకి ఎవరైతే మంత్రులుగా రాబోతున్నారో దీంట్లో 2 ఆస్పెక్ట్స్, 3 ఉన్నాయి యాక్చువల్గా. ఫస్ట్ డెవలప్మెంట్ 100%, దాని తర్వాత ప్యూర్లీ పాలిటిక్స్. ఎందుకంటే ఆబ్వియస్లీ మీరు పార్లమెంట్లోకి ఒక్కసారి వెళ్ళారు అంటే పార్లమెంట్ సెషన్ అప్పుడు దాంట్లో రాజకీయాలు అవుతాయి, ఏమీ చేయలేదు, ఎందుకు జరగలే, ఇవి ఎక్సెట్రా. దాని తర్వాత డ్యూరింగ్ పార్లమెంట్ సెషన్, నాన్ పార్లమెంట్ సెషన్ అప్పుడు ఆ కన్సర్న్డ్ మినిస్ట్రీస్ మీద నెగిటివ్ ప్రొపగండా జరుగుతుంది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారి మీద జరిగినట్టే నీటిది. సో అలా జరిగినప్పుడు దాన్ని కౌంటర్ కూడా చేయాలి. ఇప్పుడు మనకి ఇది వరకు ఓన్లీ ఐఎండ్బి మినిస్ట్రీ అనే ఉండదు, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్.
వాళ్ళు ఒక్కటే నిజమేంటి అబద్ధం ఏంటని చెప్పేవారు. కానీ దాని తర్వాత ఏం చేశారు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు వాళ్ళకి సొంతంగానే ఫ్యాక్ట్ చెకింగ్ చేయడం మొదలుపెట్టారు, MEA ఫ్యాక్ట్ చెక్ అని. సో ఇన్ దట్ వే ప్రతి ఒక్క మినిస్ట్రీ వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యాక్ట్ చెక్లు ఓపెన్ చేయాలి. అట్ ది సేమ్ టైం INB వాళ్ళు కూడా రూల్స్ స్ట్రిక్ట్ చేయాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక మెటాది కాంట్రవర్సీ మనం చూసాం. CJP వాళ్ళది అంత యాక్టివ్గా వచ్చినప్పుడు జార్ఖండ్ ప్రొటెస్టులు జరిగినప్పుడు ఎందుకు మనకి ఏమీ ఫీల్డ్లో రాలేదు? సో ఇట్ షోస్ ఎలాంటి జరుగుతుందని. సో ఇలాంటి ఏవైతే ఫారెన్ ఫోర్సెస్ ఇక్కడ ఒక దాడి చేస్తున్నాయో, ఆల్గోరిథం మ్యానిపులేషన్ చేస్తున్నాయో, వీటిని పార్లమెంట్లో బహిరంగంగా గట్టిగా చెప్పాలి. మనం చూసుకున్నట్టయితే దీనికి ఒక వార్తలు ఏమున్నాయి అంటే స్మృతి ఇరానీ గారిని మళ్ళీ తెస్తున్నారన్న వార్తలు ఉన్నాయి. అనురాగ్ ఠాకూర్ గారికి కూడా బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని. అంటే ఈసారి బీజేపీ స్పష్టంగా చూసుకుంటే ఎవరిని పెడితే కాంగ్రెస్ ర్యాటిల్ అవుతుందో, వాళ్ళు కేవలం సమాధానాలు ఇవ్వడమే కాదు, ఎవరిని చూస్తే కాంగ్రెస్ వాళ్ళకి ఫస్ట్ ఇరిటేషన్ వచ్చేస్తుందో అలాంటి వాళ్ళని కూడా పెడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు అఫ్కోర్స్ కాంగ్రెస్ వాళ్ళకి మోదీ గారిని అమిత్ షా గారిని చూస్తేనే వాళ్ళకి ఇరిటేషన్, దెర్ ఇస్ నో డౌట్. బట్ అలా కాకుండా వాళ్ళిద్దరే ప్రతిసారి సమాధానం చెప్పలేరు. యు నీడ్ సమ్ సెట్ ఆఫ్ పీపుల్ హూ కెన్ కౌంటర్ దట్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ ఏవైతే అబద్ధాలు చెప్తారో ఆ అబద్ధాలను చాలా సమర్థవంతంగా జనాల్లోకి తీసుకెళ్లే ఎంపీస్ ఉన్నారు, స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. సుప్రియా శ్రీనేత్ అనే ఆవిడ కానివ్వండి, పవన్ ఖేడా అనే ఎంపీ కానివ్వండి, దాని తర్వాత ఇంకా జయరామ్ రమేష్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ అబద్ధాలను కూడా చాలా సమర్థవంతంగా తీసుకెళ్ళగలరు. కానీ ఈ అబద్ధాలని చెప్పి నిజాన్ని చెప్పేవాళ్ళు పార్లమెంట్లో ఇప్పుడు ప్రత్యేకమైన బాధ్యతలు లేకపోవడం వల్ల వీళ్ళ అబద్ధం జనాల్లోకి ఎక్కువ వెళ్ళిపోతుంది. సో బై ద టైమ్ నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ స్టార్ట్స్, బీజేపీ వాంట్స్ టు హ్యావ్ ఎ టీమ్ హూ కెన్ యాక్చువల్లీ కౌంటర్ కాంగ్రెస్ లెఫ్ట్ అండ్ రైట్. జస్ట్ పనిచేసే వాళ్ళు మాత్రమే కాకుండా బదులు ఇచ్చేవాళ్ళు, కౌంటర్ ఇచ్చేవాళ్ళు కావాలి. ఎందుకంటే పని ఒక్కటి చేస్తే సరిపోదు, ఆ పని చెప్పడం కూడా కావాలి. ఇప్పుడు మనకి 1996 నుంచి 2004 వరకు వాజ్పేయి గారి ప్రభుత్వం ఉంది. మధ్యలో 1-2 సార్లు కొంతకాలం లేకపోయినా ఓవరాల్గా ఈ టైంలో నిజంగానే భారత్లో అభివృద్ధి జరిగింది. ఆ మాటకు వస్తే 91 నుంచి 96 వరకు పివి నరసింహారావు గారి హయాంలో కూడా అభివృద్ధి జరిగింది. కానీ నరసింహారావు గారు ఓడిపోయారు. ఎందుకు? ఆయన పార్టీ దాన్ని సమంగా తీసుకెళ్ళలేదు, ఎందుకంటే ఆయన మీద ఉన్న కోపంతో. 96 నుంచి 2004 వరకు నిజానికి రైజింగ్ భారత్ అని చెప్పి, షైనింగ్ భారత్ అని చెప్పి అభివృద్ధిలో చాలా బీజేపీ చేసింది, వాజ్పేయి గారు చేశారు. కానీ అయినా కానీ 2004లో బీజేపీ ఓడాల్సి వచ్చింది, ఎన్డీఏ కూటమి ఓడిపోయింది. ఎందుకు? ఏదైతే వాళ్ళు అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి జనాల్లోకి స్పష్టంగా వెళ్ళలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 2024లో కూడా కాంగ్రెస్ అమిత్ షా గారిది, ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ కాంగ్రెస్ యూనిట్ వాళ్ళు కూడా ఉన్నారు, అమిత్ షా గారిది క్యాస్ట్ది ఆయనది డాక్టర్ వీడియో బాగా సర్క్యులేట్ చేశారు. అది చాలా ఇంపాక్ట్ ఇచ్చింది. ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు ఫేక్ న్యూస్ రన్ చేయడం, రిజర్వేషన్ తీసేస్తారని చెప్పి ఏదైతే వాళ్ళు చెప్పారో దాన్ని బీజేపీ సమర్థవంతంగా తిప్పి కొట్టలేకపోయింది. దానివల్లే 2024లో 240 సీట్స్కి వచ్చారు. సో పని ఒక్కటి చేస్తే సరిపోదు, ఆ పనిని జనాల్లోకి తీసుకెళ్లడం ఒకటైతే, అబద్ధాలు ఏవైతే చెప్తున్నారో దాన్ని తిప్పి కొట్టడం కూడా ఒకటి. సో ఆ తిప్పి కొట్టడం పార్టీ చేయాలి, ప్రభుత్వము చేయాలి. సో ఏంటంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు రీషఫ్లింగ్ని పార్టీకి ప్రభుత్వానికి మిక్స్ చేసి క్లబ్ చేసి చూడడం వెనుక ముఖ్య కారణం ఏంటి అంటే, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే పార్టీ ప్రభుత్వం రెండు కలిసే పనిచేయాలి. రైట్. సో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారిని తీసేశారు, ఒక ఉదాహరణ. ఆయన నెక్స్ట్ మినిస్ట్రీలో పెట్టాలి, పెడితే ఏం చేస్తారు ఈసారి? మళ్ళీ అందరూ వచ్చేస్తారు, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఫెయిల్ అయ్యారు, ఆయన ఎలా పెడతారని. సో దాన్ని కౌంటర్ చేయాలి కదా. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఫెయిల్ అవ్వలేదు, ఫెయిల్ అయినట్టు చూపించారు. హీ డిడ్ వాట్ ఎవర్ హీ హ్యాడ్ టు డూ, వాట్ ఎవర్ హీ కుడ్ డూ. సో అందుకే ఇంకోటి ఇచ్చామని చెప్పాలి. అది ఆబ్వియస్లీ బీజేపీ ప్రభుత్వం చెప్పలేదు, కానీ పార్టీ చెప్పాలి. సో అలాంటి చెప్పాలి అని అన్నప్పుడు సమర్థవంతమైన స్పోక్స్ పర్సన్స్, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ ఆ నెరేటివ్ అర్థం చేసుకుని కౌంటర్ చేయగలిగే వాళ్ళు కావాలి. సో అది చేయరా? వీళ్ళ టార్గెట్ ఏంటి? జెన్జీ. టు బి ఆనెస్ట్, ఐ డోంట్ లైక్ యూజింగ్ జెన్జీ, జెన్ ఆల్ఫా ఇవన్నీ, బట్ యూత్, నెక్స్ట్ జనరేషన్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బీజేపీకి దూరం చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళని ఇప్పుడు దగ్గర చేసుకోవాలి. దగ్గర చేయాలంటే ఆ మైండ్ సెట్ అర్థమయ్యే వాళ్ళే ఉండాలి. సో దట్ ఈస్ ద రీజన్ పార్టీలో కానివ్వండి, ప్రభుత్వంలో కానివ్వండి, యువతని తేవడానికి కారణం అదొకటైతే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 33% ఉమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్లో బీజేపీకి ఏవైతే అవరోధాలు వస్తున్నాయో, హైపోథెటికల్లీ పార్టీలో కానివ్వండి, ఇప్పుడు చేసే మంత్రుల్లో కానివ్వండి,
ఆ రిజర్వేషన్ కి తగ్గట్టు ఇఫ్ నాట్ అట్లీస్ట్ 33 ఇది వరకు ఉన్నదానికంటే ఎక్కువ రిప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే నెక్స్ట్ ఖచ్చితంగా విపక్షాలు వాళ్ళు ఒక ఏమంటారు ఆత్మరక్షణలో పడతారు. మీరు మీ మీ ఎక్కడైతే అధికారంలో ఉన్నారో మీరు ఎంత ఇచ్చారు మేము ఎంత ఇచ్చామో చూడండి అని బీజేపీ చెప్పచ్చు. సో దట్ నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ వచ్చేసరికి బీజేపీ ఆత్మరక్షణలో లేకుండా విపక్షాలు ఆత్మరక్షణలో ఉంటాయి. సో వాళ్ళు 33% రిజర్వేషన్ అది తేవాలి అనుకున్న, ఎఫ్సిఆర్ఏని బిల్లు పాస్ చేయించాలనుకున్నా, ఉమెన్ రిజర్వేషన్ పాస్ చేయించాలనుకున్నా బీజేపీ ఆత్మరక్షణ లేకుండా విపక్షాలను ఆత్మరక్షణలో పడేసేలా ఉంటుంది. సో ఈ ఇచ్చే అపాయింట్మెంట్స్ కానివ్వండి, పెట్టే మినిస్టర్స్ని కానివ్వండి, ఆర్గనైజింగ్ సెక్రటరీస్గా నియమించే వాళ్ళని కానివ్వండి, ఇంత బాధ్యత ఉంది. జస్ట్ 20 ఇయర్సే కాకుండా టిల్ 2047 నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ని కూడా తయారు చేయాలి. సో లెట్స్ హోప్ బీజేపీ డస్ దట్. రైట్. ఇంకా ఎవరి నేమ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి? స్పెషల్లీ తెలంగాణ నుండి ఎవరి నేమ్స్ వినిపిస్తున్నాయా? ఆబ్వియస్లీ ఐ థింక్ తెలంగాణ నుంచి రావచ్చు. ఐ థింక్ వచ్చిన తర్వాత నేను చెప్తాను. బట్ ఒకటి అవకాశం ఏముందంటే ఒక ఎంపీ E20 విషయంలో చాలా వైరల్గా ఒక వీడియో చేశారు. అది జస్ట్ నార్మల్ బీజేపీ వాళ్ళే కాకుండా మోదీ గారు, అమిత్ షా గారు కూడా చూసారన్న వార్తలు ఉన్నాయి. అంటే వాళ్ళు చూసి ఇలా కదా ఎంపీలు పనిచేయాలి వీడియోస్, ఒక్కొక్క ఎంపీ ఇలా గనక వీడియోస్ చేసినట్టయితే అసలు ఫేక్ న్యూసే రన్ అవ్వదు అని చెప్పన్నారు. ఆ E20 మీద రన్ చేసిన ఎంపీ తెలంగాణకు సంబంధించిన ఆయన. బీజేపీ అధిష్టానం కూడా చాలా ఇంప్రెస్ అయింది ఆయన చేసిన పనితీరు వల్ల అని అన్నారు. ఆయనకి ఏమన్నా ఉండే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేను కానీ ఆయనకు అవకాశం ఉంది. సో తెలంగాణ నుంచి ఆయనది ఒకటి పక్కన పెడితే ఇందా చెప్పినట్టుగా స్మృతి ఇరానీ, దాని తర్వాత అనురాగ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అనురాగ్ ఠాకూర్ గారికి కూడా ఒక అవకాశం ఉందని అన్నారు. వై అనురాగ్ ఠాకూర్ ఇన్ మై ఒపీనియన్ ఇస్ ఆయన యంగ్. అదొకటే కాకుండా ఏదైతే రాహుల్ గాంధీ గారు కులం అని అంటూ వచ్చారో 2024 ఎలక్షన్ తర్వాత జరిగిన ఫస్ట్ పార్లమెంట్ సెషన్లో రాహుల్ గాంధీకి ఆయన భాషలోనే ఆన్సర్ ఇచ్చారు. ఆయన ప్రతి ఒక్కళ్ళది నీ కులం ఏంటి అని అడిగితే అసలు తన కులం ఏంటో తనే చెప్పుకోలేని అతను వేరే వాళ్ళందరిది కులం అడగడం ఏంటని అనేసారు ఆయన అనురాగ్ ఠాకూర్. సో ఆయన అటాకింగ్ మోడ్ ఎలా ఉంటుందో తెలిసిందే. సో అలాంటి ఆయనకి ఇంకా ఎంపీగా ఉంటే ఇలా చేస్తేనే ఇంకా రెస్పాన్సిబిలిటీ ఇస్తే ఆ అటాకింగ్ మోడ్ ఇంకెలా ఉంటుంది. సో ఆయనకి ఇస్తున్నారన్న వార్తలు కూడా ఉన్నాయి. నితిన్ గడ్కరీ గారికి కూడా యాక్చువల్గా రెస్పాన్స్ ఇచ్చే దాంట్లో అపార్ట్ ఫ్రమ్ హిజ్ మినిస్ట్రీ ఆయనని కూడా ఇస్తున్నారన్న వార్తలు ఉన్నాయి. దాని తర్వాత నేను చెప్పినట్టుగా పూనమ్ మహాజన్ బీజేపీలో వెటరన్ లీడర్ వాళ్ళ ఐ థింక్ డాటర్ అనుకుంటా, ఐ థింక్ సమ్హౌ రిలేటివ్ ఆవిడకు ఉంది. దాని తర్వాత హరీష్ ద్వివేది, దాని తర్వాత హిమాంగ్ జోషి ఆయనకుంది. దాని తర్వాత ఒక ఆయన పాఠక్ అని ఉన్నారు, సందీప్ పాఠక్, ఆప్ నుంచి వచ్చారు ఆయన. ఆయనకి కూడా ఐదర్ ఇన్ పార్టీ ఆర్ ఇన్ క్యాబినెట్ లో కూడా వాళ్ళ కుందన్ ఉంది. సో కంప్లీట్లీ యంగ్ లో కూడా ఉమెన్. సో దట్ ఇది బీజేపీ వాళ్ళు అనుకుంటుంది. సో లెట్స్ హోప్ వాళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తారు అనేది ఐ థింక్ మనకి ఈ రోజు అనౌన్స్ చేస్తారు. దాని తర్వాత వీ కెన్ డిస్కస్ విత్ నేమ్స్. రైట్.